మీద శ్రద్ధ అనేది కలగాలంటే ఏం చేయాలి? దానివల్ల మనకు వచ్చేటువంటి ఎందుకు ఓపెన్ చేస్తున్నామో దానికోసం మనకు ఇష్టం ఉండాలి, కోరుకుంటాం. ఇష్టం ఉన్న ఆ పని ఎందుకు చేయలేకపోతున్నామో దానికంటే ఎక్కువ ఉంటే తక్కువ. కంపెనీ పని లేదు, ఎందుకు చేయాలి, ఆ రోజు మంచి సినిమాలు ఫ్యామిలీ అన్నారు. ఇది దీని మీద ఇష్టమా దాని మీద ఇష్టమా, ఇది ఎక్కువ ఉంటే దాన్ని మెసేజ్ చేస్తాం. సరే అదే అవేగా అడ్డాలు ఏం లేవు వాళ్ళు చెప్పడానికి చిన్న చిన్న లేదు. మనకు ప్రత్యేకంగా ఇష్టం లేకపోయినా నా మీద ప్రేమ ఉంటే నేను చెప్పాను కనుకన్నా చేయాలి, అదన్నా ఉంటుంది. అది చేయటం లేదంటే మీరు అనుకున్నంత ప్రేమ నా మీద లేదు అని అనుకున్నాను. అది అన్నిటికంటే మంచిది. ఎందుకంటే ఆ పని వల్ల వచ్చేటువంటి ఫలితం మీద మనకు ఆసక్తి లేదు. నేను చెప్పాను కనుక చేస్తారు. సార్, నిజ జీవితంలో మామూలుగా ఎవ్రీడే లైఫ్లో మనకి అంటే చాలామందితో వర్క్ చేస్తూ ఉంటాం, నేను చేస్తాం. వాళ్ళు అంటే మనకి అంటే నాకు పెద్ద ఏమి ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే చిన్న చిన్న పనులని ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి దాన్ని ఎగ్జాగరేట్ చేసుకుని ఆ రిలేషన్షిప్ పాడు చేసుకుని ఉంటాయి. అటువంటి థాట్స్ అవి లేకుండా ఉంటే ఎందుకు వస్తున్నాయి ఆలోచించాయి. నిజంగా వాళ్ళు తీసుకుంటే తప్పని వస్తున్నాయి. లేదా మనం చేయలేకపోయిన దానికి నోట్లో కప్పిపుచ్చుకునే దానిక మన అహంకారం చేసేటువంటి ఆలోచించుకోవాలి. ఎక్కువే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే నేను చేస్తానని చెప్పి మనం చేయం. వాళ్ళు ఇంటి ముందు కుప్పేసుకుని కూర్చొని ఉంటాం అనమాట. చేస్తే మంచిది. మన దగ్గర ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం పాపాన్ని ఎంతసేపు స్నాన చేస్తున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. వీటికంటే ముఖ్యంగా ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడటం ఉంటుంది మాత్రం బాబాకి అన్నిటికంటే రోతైన విషయం అది. ఆయన జరిగే చరిత్రలో ఆయన ఏమంటాడో వరాహచర్య అంటాడు దాన్ని. ఇదైతే అవకాశం ఉంటే ఎదుటి వాళ్ళు ఏదైనా పాజిటివ్ ఏదైనా పాయింట్ ఉంటే దాని గురించి మాట్లాడండి. ఏ పరిస్థితుల్లోనూ నిజంగా చెడున్నా సరే దాని గురించి మాట్లాడండి. విమర్శ వల్ల ఏమీ కాదు. అదొక మినిమం కింద పెట్టుకోవాలి. బ్యాండ్ ఒకవేళ కానీ అలవాటు మీద ఎవరికైనా అంటే పక్కన వాళ్ళు రిమైండ్ చేయండి. గురుగారు చెప్పారు కదా, దాని పరిస్థితులు చెడుగా మాట్లాడు. ఎదుటి వాళ్ళు ఉండేటువంటి చెడు ఎటువంటిది వాడికి ఇష్టం ఉండదు. చాలా చెడు ఉంటుంది. చెడు అంటే పొరపాటు. వాళ్ళు కుటుంబాలు ఉంటాయి, అవి పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. పోగొట్టుకోలేకపోతున్నాం. మనం పోగొట్టుకోగలుగుతున్నాం. ఈ పోగొట్టుకోలేకపోవటం అనేటువంటిది ఇప్పుడు మనలో ఉండే ఆనందమైన తర్వాత మనకు వచ్చే కాన్స్టిపేషన్ లాంటిది. ఈగో మోషన్ కావాలని ఉంటుంది, రాదు. ఏం చేస్తాం? ఇది శారీరకంగా ఉండేటువంటి పెంట అయినట్లయితే ఇది మానసికంగా ఉండేటువంటి పెంట. ఇది మనకు మానసికంగా వచ్చేటువంటి మలబద్ధకం లాంటిది. ఇది మనం ఉండేటువంటి మనసులో ఉండే మలం. ఈ మలాన్ని గురించి మాట్లాడటంతో ఏం చేస్తున్నాం? పందిలాగా ఆ మలాన్ని మనం నాస్తున్నాం. అందుకని బాబా ఆప్ట్గా ఇచ్చాడు ఉదాహరణ. ఆ పని చేసే పని ఏదైనా చేసేది అది గుర్తుపెట్టుకో. నిజంగా ఉంది సార్ వాళ్ళ దుడ్డు. మన నిజమైన పెంటే అర్థమా? నిజం కాబట్టి రాకూడదు అసలు. అది మాత్రం ఏది చేసినా చేయకపోయినా అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ విమర్శలు నెగటివ్గా మాట్లాడటం అది మన సత్సంగాల్లో నెంబర్ 1 ప్రిన్సిపల్ కావాలి. ఎందుకంటే ఎందుకు చేయాలా? బాగా ఇష్టం లేదు కదా. దాంట్లో ఉండేటువంటి ఇంకా ఎన్నో నష్టాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను. ఇది ఒక్క జీవించాలి. నాకు అది ఇష్టం. దాంట్లో ఎందుకు చేయాలా, ఎందుకు చేయకూడదు, ఇంకా ఉండేటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని చేయటం అదంతా సరైందే. కానీ దానికంటే కూడా బాబాకి ఇష్టం లేదు, నేను చేయలేదు. గురువుగారు చెప్పారు, నేను చేయను, అంతే. దానికి మించింది లేదు.
ఆలోచనలు కనపడతాయి, లోపం ఏదైనా కనపడుతుంది మనకి లోపల వస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. మాట్లాడుకోవడం చేయగలచ్చు, అది నోటితో చేస్తుంది. లోపల వచ్చే ఆలోచన ఇట్లా మాట్లాడిపోతే తగ్గిపోతాయి, వాటికి ఎక్స్ప్రెషన్ లేదని అనుకో. నేను అందుకనే చెప్పేది, ప్రేమకైనా ద్వేషానికైనా ఎక్స్ప్రెషన్ ఉంటేనే పెరుగుతుంది. ఎందుకు ఈ సత్సంగం ఇలా కూర్చోవటం ఇవంతా ఎందుకు? మీ సత్సంగాలు మీకు ఇప్పుడు చెప్పాడు అన్నదాన కార్యక్రమాలు చేస్తాను కదా, ఇటువంటి ఫన్నీ యాక్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? మనలో ఉండేటువంటి ఇష్టాన్ని ప్రేమని వ్యక్తీకరించుకున్న రూపాలే. ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ అది ఇంకా పెరుగుతుంది. అట్లా కొంతకాలం మాట్లాడకుండా ఉండండి, అసలు ఆలోచన రాకుండా పోతాయి. వస్తాయి, మొదట వస్తాయి. కొంతకాలం ఎక్స్ప్రెస్ చేయాలనే కోరిక పెరుగుతుంది. మనం మాట్లాడుకుని ఎదుటోడు మాట్లాడుతుంటే వినాలని ట్రై చేస్తారు. అట్లా మాట్లాడే వాళ్ళ స్నేహం లేని ప్రయత్నం చేస్తారు. రకరకాలు చేస్తుంది మనసు ట్రిక్స్. కొంతకాలం మా ఇంట్రెస్ట్ పోతుంది. ఉపయోగం ఎందుకు రావటం అని గమనట్టు తిరువణామలలో కూర్చొని ప్రధాన ఈ మాట బయట ఎప్పుడు చెప్పకపోయినప్పుడు కూడా మన నిజ జీవితంలో ఆచరించాడు రమణ మహర్షి. ఎప్పుడు ఎవరిని గురించి చెడుగా మాట్లాడారు కదా, ఎంత వీలైతే అంత ఒక చిన్న పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటే దాని గురించే మాట్లాడారు. ఎంతగా ఉండిందంటే సార్ ఆ రోజుల్లో ఈ ఊర్లో ఒక చిన్న రౌడీ ఉండేవాడు. వాడు ఇక్కడ దారిలో పోయేటువంటి ఎక్కిరి ప్రదక్షిణ చేసేటువంటి ఆడవాళ్ళని గలబా చేయటం, కొంత దగ్గర వాచిలతో తీసేసుకోవటం, డబ్బులు తీసేసుకోవటం, వాడి చేత అక్రమాలు లేవన్నమాట. వాడంటే అందరికి భయం. ఒక రోజున వాడు చచ్చిపోయాడు. ఆ వార్త ఆశ్చర్యానికి వచ్చింది. అందరూ కూర్చొని ఉన్నారు. ఆ వార్త తెలియంగానే ఒక్కొక్కరు వాళ్ళు కూడా మర్చిపోయి వాడు ఇట్లా చేశాడు, మొన్న అట్లా పోయేటప్పుడు వాడిని ఇట్లా చేశాడట, వీడు ఇలా పోయేటప్పుడు ఇలా చేశాడట అని చెప్పి వాడి లీలలంతా గానం చేయడం మొదలుపెట్టారు. మర్చిపోయి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక గంట 2 గంటల సేపు వాడు చేసిన అకృత్యాలన్నీ చెప్పారు అందరూ. రమణ మహర్షి మాత్రం ఇంటికి గమ్మని ఉన్నారు, ఏం మాట్లాడాల. అంతా అయిన తర్వాత ఆయన ఒక్క మాట మాత్రం అన్నాడు, అవన్నీ సరే కానీ వాడు చాలా శుభ్రంగా ఉంటాడు, ఇప్పుడు మంచి గుడ్డ వేసుకుంటాడు. వాటి కూడా ఒకే గుడ ఆయన మాట్లాడిన మాట ఒక్కటే, వాడు ఎప్పుడు శుభ్రంగా ఉంటాడట, మంచి గుడ్డలు వేసుకుంటాడట అని గమనించాడు. అక్కడ గుర్తుపెట్టుకుంటే మనకు మహాత్మాలు ఆచరించినటువంటి ఆచరణ ఎటువంటిది అర్థం. ఇంత చిన్నదైనా సరే పాజిటివ్ ఆయన చేసిన కామెంట్ అది. When you forgive, then should all you do any mistake, that the people also forgive. These are simple things that we learn, how to learn. These are not very great spiritual sadhanas, they are just practicalities. The art of living harmoniously, positively, not always complaining, seeing the negativity of the people. He has done like that. Bhagavan is very related to the positive. So much so that it so happened that in Tiruvannamalai there was a bandit, a rowdy, a gangster. And he used to harass people like anything. In those days there were no houses between the town and the ashram. Ashram was almost far away. And after 7 o'clock, the ladies and people, they were afraid to go to the town. Because in the beginning days, ladies were not allowed to stay in ashram. They had to go back to the town. And this man, he used to harass the ladies and those people who are going down the hill, taking money from them. He was almost a terror in the town. One day it so happened that the great villain, he passed away. And everybody in the ashram were almost celebrating. He's gone. The curses to the town. And then everybody was talking.
in a jubilant manner. Have had this good news? That man has died. Like that. And they started so much engrossed in their talk that even in front, in the presence of Bhagavan, they started talking among themselves. Usually in India, it is disrespectful to engross in their own talk in front of a saint. They were so engrossed because it was so good news for them. And they started telling the stories. Oh, that man has done like that to that woman that other day. Oh, he has pickpocketed that man. He has manhandled that man. Like that, they were telling their experiences, sharing their experiences. They were all narrating their leelas. And after the whole thing, the whole narration, then everything was subsided. And then it was Bhagavan's turn to participate in the whole discussion. Then he said, maybe it's all true, but he used to be very clean. He used to take bath thrice a day. Perhaps that is the only good quality in him. And he pointed it out and then he did. See, in such a thing also, that how he saw the positive thing. The person who is always trying to see something beautiful, glorious, why should his eye fall on something ugly? Even in such a person he used to see, even though that is a very insignificant good quality, taking bath thrice a day and having himself clean. And he knew it and he pointed it out and kept it. That's one of the wonderful characteristics which express it from God.